చిన్ననాటి స్నేహితుడు పోపూరి రవి డాక్టర్ వాణిల షష్ఠిపూర్తి సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1973వ సంవత్సరం నుండి నేను రవి కలిసి చదువుకోవటం ప్రారంభించాం. మా విద్యాభ్యాసం ఆడుతూ పాడుతూ ఆనందంగా జరిగింది. ఆ తరువాత రవి చదువు కొనసాగించటం, నేను వ్యవసాయంలో మునిగి తేలటం జరిగిపోయింది. ఆ తర్వాత 10 ఏళ్ళు మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిన గత 20 సంవత్సరాల నుంచి మాత్రం తరచూ కలుసుకుంటూనే ఉన్నాం. అలాగే తన స్వగ్రామైన ఎడ్లపాడులో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో, అభ్యుదయ కార్యక్రమాల్లో కూడా తన వంతు పాత్రను రవి నిర్వర్తిస్తూనే ఉన్నాడు. మేము చదివిన స్కూలు లోదరన్ హై స్కూల్ పునర్నిర్మాణంలో కానీ, మేము నిర్వహిస్తున్న పుచ్చలపల్లి సుందరయ్య స్మారక నాటకోత్సవాల్లో కానీ, ప్రస్తుతం నిర్మిస్తున్న రవి వాళ్ళ బాబాయ్ పోపూరి రామారావు విజ్ఞాన కేంద్రం నిర్మాణంలో కానీ రవి మాతో పాటుగా మాలో ఒకటిగా ఉంటూ సలహాలు ఇవ్వటమే కాక ఆర్థికంగా మాకు వెన్నంటి ఉంటున్నందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే డాక్టర్ వాణి పోపూరి రవి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు ముత్తవరపు రామారావు. హ్యాపీ షష్ఠిపూర్తి అంకుల్. హ్యాపీ షష్ఠిపూర్తి అంకుల్. 60 వసంతాలు, ఆరోగ్యకరమైన 60 వసంతాలు పూర్తి చేసుకున్న రవికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రవి గురించి ఏం చెప్పాలి? మంచి స్నేహశీలి, ప్రేమికుడు, మిత్రులందరికీ ఎంతో ప్రేమని స్నేహాన్ని పంచినవాడు, స్థితప్రజ్ఞుడు, నిమ్మలం అంటే ఏమిటో రవి నుంచే నేర్చుకోవాలి. లోగని కుండ. ఇంతకాలం నీలో ఉన్న ఆ కవిని ఎక్కడ దాచావయ్యా? భూగర్భంలో నుంచి, కొండ గర్భంలో నుంచి లావా ఉబికి వచ్చినట్టు కవిత్వం ఉబికి వచ్చింది. చుపారుస్తంవు. ఇన్నాళ్ళు ఆ కవిని దాచిపెట్టినవు ఎందుకో. సరే, ఇప్పటికైనా అద్భుతమైన కవిత్వాన్ని అందించావు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది 60 సంవత్సరాల పండుగ చేసుకోవటం. నీకు వానికి హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే అంకుల్. ప్రముఖ కవి, సినీ నిర్మాత, ప్రపంచ పర్యాటకుడు, సాహిత్య ప్రేమికుడు, విఖ్యాత విద్యా వైద్య సంస్థల అధినేత, వితరణశీలి, 4 దశాబ్దాల సీనియర్ రాజకీయ నాయకుడు, నా స్నేహితుడు శ్రీ పోపూరి రవిమారుతి గారికి షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు. బాల్యాన్ని భద్రపరుచుకున్న స్వచ్ఛత, మంచి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఉత్తమ వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు మికుటంగా ఉన్న రవి ఒక అరుదైన ఆణిముత్యం, ఒక విలువైన వజ్రం. ఆయన ఆశ్రితులకు అన్నదాత, స్నేహితులకు ఒక భరోసా. రవితో నాకు దాదాపు 40 ఏళ్ల స్నేహం ఉంది.
ఆయనతో గల స్నేహం నాకు ఎంతో గర్వకారణం. నన్ను ఒక తమ్ముడిగా ఆదరించిన రవికి నేను చాలా రుణపడ్డాను. ఢిల్లీలో ఉండలేనంటే తన పరపతినంతా ఉపయోగించి నన్ను హైదరాబాద్కు బదిలీ చేయించాడు, ధన సహాయం కూడా చేశాడు. రవితో ఉంటే అది ఒక ఆనంద యాత్ర. ఉన్నతమైన అభిరుచులున్న మనిషి రవి. రవితో ఆ విందులు వినోదాలు ఒక రేంజ్లో ఉంటాయి. అంత స్నేహం పంచిన రవికి హృదయపూర్వకంగా పుట్టినరోజు మరియు షష్ఠపూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హాయ్ రవి, నీకు 60 years నిండిని అంటే నమ్మబుద్ధి కావటం లేదు. కానీ నువ్వు టీనేజర్గా ఉన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు కాబట్టి ఇక నమ్మక తప్పదు. 60 years ఏదో టైంలో అందరికీ వస్తాయి, కానీ చాలా పర్పస్ఫుల్గా ఈ ఈ ప్రయాణం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో నువ్వు ఒకటివి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మేకింగ్ చాయిసెస్ అంటారు కదా. నేను అనుకోవటం ఆ కోణంలో the best choice that you made was choosing Vani as your life partner. తను నీతో సమానంగా నీతో పాటుగా నడిచింది. నీ సక్సెస్ వెనక ఐ థింక్ ఒక పెద్ద కారణం తనని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. వాణి నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా గర్వంగా కూడా ఉంటుంది. మీరిద్దరూ ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా, పర్పస్ఫుల్గా మరొక 40 సంవత్సరాలు ఈ జీవితాన్ని కలిసి కొనసాగించాలని ఆకాంక్ష. సత్యం, సుమతి. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. రవి వాణిలకు షష్ఠపూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హాయ్ రవి, ఈరోజు మధ్యాహ్నం హిమాంశు ఫోన్ చేశాడు. నీకు 60 ఏళ్ళు నిండిన సందర్భంగా ఒక 2 నిమిషాలు, 1 నిమిషం నీ గురించి మాట్లాడి వీడియో తయారు చేసి పంపించమన్నాడు. 1 నిమిషంలో ఏం చెప్పాలి నీ గురించి? 40 ఏళ్ల క్రితం మనం తొలిసారి కలిశాను. మన తొలి యవ్వన ప్రాయంలో మన మిత్రులతో కలిసి ఎన్నో కలలు కన్నాం. ఈ దేశంలో కొత్త సమాజాన్ని నిర్మించడం గురించి, ఒక నూతన ప్రపంచాన్ని స్థాపించడం గురించి, కమ్యూనిస్ట్ విప్లవం గురించి కళలు కంటమే కాదు, వాటిని సాకారం చేసుకోవడానికి మనం దశాబ్దాల తరబడి పనిచేస్తాం. నీ 60వ ఏట నిన్ను నువ్వు నూతనంగా ఆవిష్కరించుకున్నావు. నీలో ఉన్న కవి గురించి చెప్తున్నాను నేను. నువ్వు రాసిన కవిత్వం ఒక సంకలనంగా రేపు వస్తే ఈ కవి నాళ్ళు ఎక్కడున్నాడని తెలుగు సమాజం ఆశ్చర్యపోవటం ఖాయం. నీకైనా నాకైనా 60 అనేది ఒక అంకె మాత్రమే. మన తొలి యవ్వనాన్ని పునర్జీవిద్దాం. అంతూ దరిలేని సుదీర్ఘ యాత్రలో మనం కలిసి పురోగమిద్దాం. కడ వరకు, చివరి శ్వాస వరకు విప్లవం కోసం. రవి అంకుల్ అనగానే నాకు గుర్తొచ్చేది షటిల్ అండ్ క్లబ్. చిన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు, ట్రిపుల్స్ బైక్ మీద తీసుకెళ్ళి షటిల్ ఆడటానికి. ఐ విష్ యూ హ్యాపీ 60th అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 38 సంవత్సరాల జర్నీలో అక్వెంటెన్స్ వచ్చింది రాహుల్ సర్జరీ అప్పుడు. అందరూ ఎంతో ఇష్టంగా పిల్లలు, రవంకులంటూ అతుక్కుపోయే పిల్లలు, మా భాషలో పిల్లల కోడి. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాలిపోయే గుణంతో రెస్క్యూయర్ లాగా, బ్రీదర్ లాగా, టైం మేనేజ్ చేయక అందరికీ తనే నాలుక అయ్యి, అందరి నాలుక తనే అయ్యి హెల్పింగ్గా ఉండే రవికి, ఇంకా క్రికెట్ ఆడే వయసే నాది పిల్లలతో అనుకునే రవికి, విషింగ్ మెనీ మోర్ హ్యాపీ హెల్తీ ఇయర్స్ అహెడ్. హ్యాపీ బర్త్డే రవి. Happy 60th birthday, Ravi. Wish you countless more and perfect health and cheer.
Hope every day of the year ahead is a celebration in itself. Also, wish you all the best in your literary endeavors. Have a great day. ಮಾಡ್ತಾನೆ. రెడీయా? రవి, నీకు 60 ఏళ్ళ? నమ్మలేదు నేను. నువ్వు నాకు 25 ఏళ్ళప్పుడు తెలుసు. అప్పటి నుంచి ఓ 25, 30, 35 వస్తాయని అనుకుంటాం కానీ 60 ఏళ్ళు వచ్చేసి నేను మాత్రం నమ్మలేనంత సుఖంగా సులువుగా జరిగిపోయినాయి ఈ సంవత్సరాలన్నీ. ఎంత హ్యాపీగా గడిచిందో. నువ్వు వాణి కలిసి మాకు ఎన్ని రకాల అండదండలు ఇచ్చారు, ఎన్ని కష్ట సమయాల్లో ఆదుకున్నారు. మనం కలిసి ఎన్ని పనులు చేసాం, చక్కగా సినిమాలు తీసాం, అన్నిటిలోనూ నువ్వు పార్టిసిపేట్ చేసావు. ఎన్నో టూర్లకు వెళ్ళాం. పిల్లలు అక్కడ ఇక్కడ పెరిగారు. నా పిల్లలు నీ పిల్లలు అనే తేడా లేకుండా అందరికీ సహాయం చేస్తూనే ఉన్నావు. ఒకసారి నన్ను ఆ కరువు ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అవన్నీ చూపించావు. ఎన్ని సామాజిక కార్యక్రమాలు నువ్వు చేసావు, ఎంత బాగుంది. 60 సంవత్సరాలు ఇచ్చిన సందర్భంగా నీకు నా శుభాభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లాగే నవ్వుతూ హ్యాపీగా అందరికి ఉపయోగపడుతూ నీకు నువ్వు డెవలప్ అవుతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని డెవలప్ చేసుకుంటూ హ్యాపీగా ఉండు. తాతగా, నాన్నగా, భర్తగా, సరే మా అందరికీ మంచి స్నేహితుడిగా అలా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వది. హ్యాపీ బర్త్డే. మా జనరేషన్ అందరికీ మీరే గో టు పర్సన్ అండ్ ఐమ్ షూర్ అనికా నిధి జనరేషన్ కూడా మీరే అవుతారని. హ్యావ్ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ యూ. రవికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. రవి వాణిలకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. రవి గురించి ప్రత్యేకంగా చెప్పటానికి రవికి నాకు సంబంధించినటువంటి అనుభవాలు పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే చిన్నప్పుడే నేను సైనిక్ స్కూల్ కోరుకొండలో చదవటానికి వెళ్ళటం వల్ల 7 సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులందరికీ దూరంగా ఉండవలసి వచ్చింది. సంవత్సరానికి 1-2 సార్లు సెలవులకి వచ్చినప్పుడు 15-20 రోజులు వాళ్ళతో గడపటం వల్ల నాకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో చెప్పటానికి ఏవి లేవు. అయితే ఇప్పుడు రవి గురించి ప్రత్యేకంగా తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ 2020 సంవత్సరం, అది కూడా కోవిడ్-19 అటాక్ అయిన తర్వాత రవిలో కవిత్వ ప్రతిభ దాగి ఉన్నదనేటువంటిది అది ఒక్కసారిగా వెల్లువెత్తిందని చెప్పేసి అర్థం చేసుకోగలిగాను. ఆ కవిత్వం చాలా కొత్తగా ఉండటమే కాకుండా చాలా ఆలోచింపచేసే విధంగా కూడా ఉన్నది. అటువంటి గొప్ప మంచి కవిత్వాన్ని తెలుగు వాళ్ళకి అందిస్తున్నందుకు రవిని అభినందిస్తున్నాను. Hi Mamu, wishing you a very very happy 60th birthday. I really wish I was there in person for this, but I'm going to see you super soon and we're going to party like we always do. Lots of love. Bye. ఇప్పుడు చెప్పు. రవిమారుతూ నాకు చాలా మంచి మిత్రుడు. తను చేసే పనులు అందరికీ పనికొచ్చేది, సమాజానికి కూడా బాగా పనికొచ్చే పనులే చేస్తూ ఉంటాడు. గంజి కేంద్రాలు పెట్టినా, స్కూల్ పెట్టినా దాంట్లో నలుగురు సమాజంలో అనే విషయాలు ఉంటా ఉంటాయి. మిత్రులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటాడు. రవి మారుతి గారి గురించి మాట్లాడమని 30 సెకండ్ల సమయం కేటాయించారు. లేకపోతే ఒక చిన్న పుస్తకం కూడా రాయొచ్చు. రవి మారుతిని 25 సంవత్సరాల నుంచి బాగా దగ్గరగా గమనిస్తున్న వ్యక్తిని. రవి మారుతి ఊళ్ళో ఉన్నాడంటే కొండంత బలం, ధైర్యం, లేదంటే మాత్రం ఏదో తెలియని అనీజినెస్.
రవిమారుతికి కోపం ఎక్కువే అయినా ఆయనకున్న పాజిటివ్ థింకింగ్ ముందు ఆవేశంగా ఆయననే మాటలు పెద్దగా బాధించేవి కావు. ఎందుకంటే ఆయనకి రియలైజేషన్ కూడా ఎక్కువే. ముఖ్యంగా రవిమారుతికి అసూయ ద్వేషాలు మాత్రం ఏమాత్రం లేవు. చివరగా ఇప్పటివరకు అన్ని రకాలుగా నా ఎదుగుదలకు సహకరిస్తున్న రవి గారికి ధన్యవాదాలు. ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. Very, 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 very happy returns of birthday. Forever, this birthday be memorable to you. మీ పిల్లలు ఇలా సెలబ్రేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఇంతకన్నా ఒక తండ్రిగా అదృష్టం అనేది ఇది చాలా అదృష్టం. ఇది నాకు నువ్వు ఎంత అచీవ్ చేసావు. పిల్లలతో రిలేషన్షిప్, ఫ్యామిలీతో రిలేషన్షిప్, అంటే సొసైటీలో ఒక రిలేషన్షిప్ అన్నీ కోఆర్డినేట్ చేసి మెయింటైన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యూ హ్యావ్ అచీవ్ గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అంటే మనిషికి ఒక లైఫ్ ఒకటే, ఒక మనీ ఒకటే కాదు, ఈ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఇండివిజువల్. నాకు అది నీలో నాకు చాలా అప్రిషియేట్ జరుగుతుంది. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని అనుకుంటా. నేను ఎంతవరకు అచీవ్ అవుతున్నానో తెలీదు, కానీ ఐఎమ్ రియలీ admiring this character of yours. Many many happy returns of the day. Ravi Maruth, happy birthday. Hi Rav Uncle, happy birthday. Sending wishes on your special day. You share the same day with Sri Krishna for the birthday. Happy birthday, Mommy Tata. I miss your school. Have fun. Wish you a happy 60th birthday, Ravi Garu. Wish you happy and healthy life. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రవి గారు. ఎప్పుడు యంగ్గా, ఎనర్జెటిక్గా, చక్కగా ఎప్పుడు యాక్టివ్గా ఉండి చక్కగా ఇంకా మీ విద్యా సంస్థలను ముందు తీసుకోపోవాలని కోరుకుంటూ మీ ఓకే. రవిమారుతి గారు మాకు మంచి స్నేహితులు. ఆయన పిల్లలతో కానీ పెద్దలతో కానీ మంచిగా స్నేహంగా ఉంటారు. ఏ వయసు వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉంటారు. యువకుల్లా కలిసిపోతూ ఉంటారు. ఆయన రాసే కవిత్వాలంటే నాకు చాలా ఇష్టం. ఈ మధ్య చాలా కవితలు రాశారు. ఎంతో సమాజం ఎంతో అబ్జర్వ్ చేసిన వాళ్ళు కానీ అంత బాగా రాయలేరు. ముందుగా రవిమారుతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏం రవి, ఓహో ఇప్పుడు కవి కూడా కామసు. ఇంకా బాలాకుమార్ని అనుకుంటే కాదు, మరి మనం లేట్ అయినంత మాత్రాన టైం ఆగదు. ఎనీవే, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద 60 years club. వెల్కమ్ టు ది క్లబ్. ఎనీవే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy 60th uncle. Happy birthday, uncle. Many, many happy returns of the day. On the day of 60th birthday, I wish you a wonderful 4 decades of future life. All these 6 decades, you had a wonderful life for the society and for your circle and for your close friend circle. You like to have a good aspirations with good health and with good humanity. You like to lead another 4 decades of life. I would like to celebrate on the 100th birthday. Thank you. హ్యాపీ బర్త్డే రవి, జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ రవి, హ్యాపీ బర్త్డే. మీలో కవి రచయిత పుట్టి ఎన్నాళ్ళైందో నాకు తెలియదు, కానీ కరోనా మీలో కవిని బయటకు తెచ్చి సాహితీవనంలో మీకు ఒక గుర్తింపును తెచ్చిందని నేను అనుకుంటున్నాను, అభినందిస్తున్నాను. హ్యాపీ బర్త్డే. మిత్రులు రవిమారుతి గారు బహుముఖ స్రవంతుల మేలు కలయిక. ఆయన మెదడు ధిక్కాల గళం, ఆయన మనస్సు కోపోద్రిక్త స్వరం. కామ్రేడ్ అన్న పదానికి నిజమైన అర్థంలో స్నేహశీలి. రవిమారుతి గారికి జన్మదిన శుభాకాంక్షలు. Hi Ravi.
First, let me welcome to our sweet 60 plus group. You are such a wonderful and cool person, highly energetic and so much positive attitude. I know the person behind your great energy is my dear friend Vani. I wish you celebrate many more such happy birthdays with us, with your grandchildren and also with your great grandchildren. Ravi, rock for another 40 years with the same energy, same enthusiasm. We wish you a happy happy 60th 60th birthday. Love We all you. love you, Ravi. Bye. హ్యాపీ 60th రవి అంకుల్. ఇంకా అంకుల్ ఏంటి రవి? హ్యాపీ 60th రవి తాత. రవి గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నాతో చాలా మంచిగా ఉంటారు, స్నేహంగా ఉంటారు. నాకు ఏదైనా సమస్య వచ్చినా నాకు చాలా సందర్భాల్లో ఆయన నాకు అండగా ఉన్నారు. నాకనే కాదు, ఆయన చాలామంది విషయంలో, తన అనుకున్న విషయంలో, తనను పిలిచినా పిలవకపోయినా కూడా ఆయన చాలా మందికి సపోర్ట్గా ఉన్నారు. అది నేను దగ్గరుండి చాలా సందర్భాల్లో నేను చూశాను. అది నాకు రవి గారి విషయంలో చాలా నచ్చే విషయం. ప్లస్ రవి గారు ఉన్నారంటే ఒక రకమైన ఫీలు, చాలా జోష్ ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ నాకు ఆయన ఉన్నారంటే కూడా ఒక ధైర్యం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఇంకా మంచిగా, ఆరోగ్యంగా, ఆనందంగా 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. Hi Ravi, can't believe that you are turning 60. So that's, I guess you reached another important milestone in your life. Wish you a very, very, very happy 60th birthday, and do hope that you will celebrate many more milestones in the years to come, and hope you will also give us an opportunity to share in those special occasions. Look forward to celebrating your 60th next time you're in Hyderabad. Enjoy. Have a good day. రవితో నా స్నేహం 1991 నుండి ప్రారంభమైంది. అప్పట్లో మంచి పుస్తకాలని చదవటాన్ని ప్రోత్సహించడం, తద్వారా వోల్గా గారి రాజకీయ కథలు పుస్తకం పరిచయం మొదలయ్యాయి. రవిలో ముఖ్యంగా మనకు కనిపించే లక్షణం విషయాల పట్ల లోతైన అవగాహన, ప్రగతిశీల దృక్పథము, ఎంత సంక్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించటము, పరిష్కార మార్గాన్ని చూపించటము. నేను 1999లో అమెరికా వెళ్ళాలి అనుకున్నప్పుడు నాకు కావాల్సిన మానసిక ధైర్యాన్ని ఇవ్వటము, ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించడం చేశారు. గత 30 సంవత్సరాలలో రవి నుండి చాలా విషయాలు తెలుసుకున్నాను. హార్వెస్ట్ స్కూల్ను స్థాపించి అద్భుతమైన విద్యా విధానంలో, ఖమ్మంలో ప్రామాణిక విద్యను కొనసాగించడంలో ఎంతో విజయాన్ని సాధించారు. రవి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం రవి, ఓహో ఇప్పుడు కవి కూడా కామసు. ఇంకా బాలాకుమార్ని అనుకుంటే కాదు, మరి మనం లేట్ అయినంత మాత్రాన టైం ఆగదు. ఎనీవే, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద 60 years club. Welcome to the club. Anyway, many happy returns of the day. రవిభారతి గారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈ షష్ఠి పూర్తి సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీతో ఒక దశాబ్దం పైబడి నాకు ఉన్నటువంటి పరిచయం ఎన్నో గొప్ప అనుభూతులు మిగిల్చింది. అనేక విషయాల్లో నాకు స్పష్టతని చేకూర్చింది. అలాగే విషయాల పట్ల మీకున్న స్పష్టత, నిబద్ధత, వాటిని వ్యక్తం చేసేటువంటి మీ తీరు చాలా అభినందనీయం. అలాగే మీరు రచించినటువంటి పుస్తకం కోపోద్రిక్త స్వరం 10 మంది దగ్గరికి చేరాలని, అందరి అభినందనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. హలో రావ్ అంకుల్, హ్యాపీ బర్త్డే. 60 years వచ్చేసాయి. మీరు నాకు మిమ్మల్ని పిలిచేదేమో రవ్ అంకుల్ అని, ఏజ్లోనేమో బాబాయ్, వరుసకి పెద్దనాన్న. ఈ బర్త్డే అకేషన్లో ఐ జస్ట్ వాంట్ టు షేర్ 2 good memories I have with you. ఫస్ట్ది, నాకు చిన్నప్పుడు సర్జరీ అయినప్పుడు బోల్డ్ అని కథల పుస్తకాలు తీసుకొచ్చి నా పక్కనే కూర్చొని అన్నీ చదివి వినిపించారు. సెకండ్ది, వికాస్ విద్యావనం ఎగ్జామ్ రాయడానికి నేను అప్పు విజయవాడ వెళ్ళి
స్వర్ణ ప్యాలెస్లో ఉండి ఆ రాత్రి కల్మీ కబాబ్ తిన్నాం. సో ఫస్ట్ టైం కల్మీ కబాబ్ తిన్నాను మీతో, అది కూడా ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే, హ్యాపీ బర్త్డే. Hi Ravi, how are you? It's hard to believe that you have already hit 60, but don't lose your steam. Many happy returns of the day. Dear Ravi, many happy returns of the day on your 60th birthday and many more years to come. You are always very special to us. మిత్రులు సోదర సమానులైన రవిమారుతి గారి 60 వసంతాల సందర్భంగా వారికి 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రవిమారుతి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఆయన గురించి 2 మాటలు చెప్తాను. 15 ఏళ్ల క్రితం లోక్సత్తా పార్టీ ద్వారా వారు నాకు పరిచయం. ఈ 15 సంవత్సరాల్లో ఒకసారి రవిమారుతి 60వ పుట్టినరోజు సందర్భంగా నెమరు వేసుకుంటే ఒక మంచి మనిషితో, ఒక మంచి ఆలోచన గల మనిషితో 15 ఏళ్లలో ఒక ఇన్స్పిరేషను, ఒక అద్భుతమైనటువంటి సాహచర్యం, కలిసి జీవించడం, కేవలం స్నేహితులే కాదు, నేను అన్న అని మనస్ఫూర్తిగా పిలిస్తే చెప్పబోయా ఏం సంగతి అని మాట్లాడగలిగినటువంటి మనిషి. నిజంగా మాకు ఇటువంటి పరిచయం, ఈ 15 ఏళ్ల పరిచయం రవిమారుతితో నాకు చాలా ఆనందాన్ని, అంటే చాలామంది పరిచయం అయితే వీడెందుకు వచ్చాడరా బాబు జీవితంలో అనిపించింది. కానీ రవిమారుతి అనే అతను నాకు స్నేహితుడిగా, సోదర సమానుడుగా ఉండడం, ఈ 15 సంవత్సరాల్లో నేను ఏనాడు కూడా ఆయన నుంచి ఉత్తేజాన్ని పొందాను, ఒక ఆనందాన్ని పొందాను, చాలా విషయాల్లో ఆయన మార్గదర్శనం తీసుకున్నాను. కాబట్టి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మిత్రుడు రవి 60వ జన్మదిన సందర్భంగా 2 చిన్న మాటలు చెప్పదలుచుకున్నాను. గత దశాబ్ద కాలంగా ఉన్న అనుబంధంతో నేను గమనించిన కొన్ని విషయాలు, నాకు రవికి ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే ఇద్దరం షటిల్ ఆడతాం, ప్రయాణాలంటే ఇష్టం. అలాగే నాలో చాలా తక్కువగా కనిపించేది రవిలో స్పష్టంగా కనిపించే ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే రవి అవతలాళ్ళు, అది కుటుంబ సభ్యులైనా లేక మిత్రులైనా పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా అవతలాళ్ళు చెప్పే విషయాన్ని చాలా శ్రద్ధగా విని, ఓపిక ఎక్కువ, శ్రద్ధగా విని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అలాగే మిత్రత్వం, అందరితోటి పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ప్రస్తుతం తగ్గినా కూడా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాలాంటి మిత్రులందరినీ కలవటం, ఆ మిత్రత్వం అలా మెయింటైన్ చేస్తున్నాడు. చివరగా 60వ జన్మదిన సందర్భంగా రవికి జన్మదిన శుభాకాంక్షలు. రవికి షష్ఠపూర్తి అభినందనలు. రవిమారుత్ విద్యార్థి నాయకుడిగా సమాజంలో అన్యాయానికి, అక్రమాలకు వ్యతిరేకంగా కవితల ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఎంతోమందిని ఉత్సాహపరిచాడు. నల్గొండలో కరువు వ్యతిరేక కార్యక్రమంలో లో వోల్టేజ్కి వ్యతిరేకంగా గ్రామాలు తిరిగి రైతుల్లో చైతన్యం కలిగించాడు. పౌర హక్కుల ఉద్యమంలో అనేక నిజ నిర్ధారణ కమిటీల రూపకల్పనలో దోహదపడ్డాడు. కొల్లాపూర్లో 100 మంది స్త్రీలు, పిల్లలు ఆకలి చావులకు గురైతే పెంట్లవల్లి, సోమసేన, వెంగంపల్లి, తండా గ్రామాల్లో 6 నెలలకు పైగా భోజన కేంద్రాలు పెట్టి 2 పూట్ల ఆకలితో బాధపడే 600 మందికి భోజనం ఏర్పాటు చేయడంలో మేమంతా ఒక టీమ్గా పనిచేసాం. ప్రజలతో నిత్యం సంబంధాలు ఏదో రూపంలో కలిగి ఉంటూ పౌర హక్కుల ఉద్యమంలో, స్త్రీవాద ఉద్యమంలో, సాహితీ కార్యక్రమాల్లో, కుల వ్యతిరేక పోరాటాల్లో, జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాళ్ళం. ఈ మధ్యకాలంలో లోక్సత్తాలో చురుగ్గా పనిచేసిన రైతుల్లో, ప్రజల్లో నిత్య సంబంధాలు కలిగి ఉన్నాడు. అంతేగాక మళ్ళీ కవితలు రాయడం ద్వారా తనలోని తాత్విక దృష్టి కొత్త పంతులు తొక్కింది. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ కవితలు చదివే మంది ప్రోత్సాహంతో తన కవితలతో ఒక పుస్తకాన్ని ప్రచురించడం, అది 60 సంవత్సరాల జన్మదినం సందర్భంగా ఆత్మీయ మిత్రులతో చిన్న సభలో కవితల పుస్తకం ఆవిష్కరించడం మాకందరికీ సంతోషం కలిగించే విషయం. అనివార్య కారణాల వల్ల సభకు రాలేకపోతున్నా ఆన్లైన్ మీటింగ్ ద్వారా సభలో పాల్గొంటానని
ఈ కవితల స్ఫూర్తితో మరింతగా సమాజ జీవితంలో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. రాము, హైదరాబాద్. రవి గారు నమస్తే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కవి గారు నమస్తే. మీరు ఇప్పుడే 1 year old. ఇంకో 99 సంవత్సరాలు మీ కవిత్వంతో అందరినీ అలరించాలని శుభాకాంక్షలతో మీ ప్రకాష్. హాయ్ రవి, నేను రామకృష్ణ. మొదటగా 60వ జన్మదిన శుభాకాంక్షలు. రవి, యూ నెవర్ లుక్ లైక్ ఏ 60 years old మ్యాన్. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటారు కదా, అది నీ విషయంలో బహుశా మరింత నిజం అనుకుంటాను. ఐ విష్ దట్ ఆల్ యువర్ అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇన్ యువర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్, ఇంక్లూడింగ్ మేకింగ్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఆకాంక్షలకు హద్దులు లేవు కదా. బాయ్. రవి, మన అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఆత్మీయం, అద్భుతం. నా బాల్యంలో నువ్వొక మురిపాల మూటవి, నా యవ్వనంలో నా పోయిన బాల్యానివి, కష్ట సమయాలలో అండవి, ఆపదలలో ఆపన్న హస్తానివి, నా బలహీన క్షణాలలో బలానివి. మనది కేవలం రక్త సంబంధమే కాదు, ఆలోచనలు, ఆచరణలు, పుస్తకాలు, కవిత్వం అన్నీ పంచుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన బంధం అది. 60 ఏళ్ల అనుబంధం ఇది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. మా అందరి ప్రేమను పొందుతూ మరొక 60 సంవత్సరాలు ఆనందంగా జీవించు. సమాజానికి, ప్రజలకు చేయగలిగిందంతా చేశావు. స్నేహితులకు నీ విలువ తెలుసుకునేలా నడుచుకున్నావు. వాణి నీకొక అమూల్యమైన కానుకగా దొరికింది. పిల్లలు ఆ కానుకకు జత కలిశారు. జన్మదిన శుభాకాంక్షలు రవి.